అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. నిలకడలేని రాజకీయం ఆ నాయకుడిని నానాటికి దిగజార్చిందా? ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి ఒకరి తరపున ప్రచారం చేసి సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితికి ఎందుకు పడిపోయారు? ఒకప్పుడు కస్సుబుస్సుమన్న పార్టీలతోనే ఇప్పుడు దోస్తీ చేయాల్సి రావడాన్ని ఎలా సమర్థించుకుంటారాయన? ఎవర లీడర్? ఇప్పుడు పొలిటికల్ చర్చకు కేంద్ర బిందువు ఎందుకయ్యారు? గంజి చిరంజీవి మంగళగిరి రాజకీయాలకు సుపరిచితుడు. స్థిరమైన రాజకీయ నిర్ణయాలు లేక ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారన్న టాక్ నడుస్తోంది. ముందు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ఆ తర్వాత టీడీపీ కౌన్సిలర్గా మొదలై ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే స్థాయికి చేరుకున్నా చేజేతుల అవకాశాలను నాశనం చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుందట నియోజకవర్గంలో. ప్రస్తుతం ఆయన జనసేనలో చేరడంతో మరోసారి ఆ ప్రస్తావన నలుగుతుంది రాజకీయ వర్గాల్లో. 2014లో బీసీ కోటాలో మంగళగిరి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారాయన. ఆ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఇక ఇప్పుడు పార్టీ పవర్లోకి రావడంతో మంగళగిరి మున్సిపల్ చైర్మన్ గిరి దక్కింది. 2014 నుంచి 19 వరకు మంగళగిరి టీడీపీ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు గంజి చిరంజీవి. ఆ తర్వాత 2019 టీడీపీ ఓటమి తర్వాత వైసీపీలోకి జంప్ అయిపోయారాయన. ఆ పార్టీ తరపున అప్కో చైర్మన్ పదవి దక్కింది. ఇక గత ఎన్నికల్లో వైసీపీ మంగళగిరి అభ్యర్థి అనుకున్నా చివరి నిమిషంలో సమీకరణాలు మారిపోయి పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో ఎన్నికల్లో వైసీపీకి సహకరించలేదన్న ప్రచారం ఉంది. ఇక పార్టీ ఓటమి తర్వాత వైసీపీకి దూరమైన గంజి తాజాగా జనసేన పంచన చేరిపోయారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే ఆయన గ్లాస్ పార్టీకి దగ్గరయ్యారన్నది లోకల్ టాక్. జనసేనలో చేరారు సరే, ఇక్కడైనా ఆయన కుదురుగా ఉంటారా? ఉంటే ఎన్నాళ్ళు ఉండగలుగుతారన్న చర్చలు జరుగుతున్నాయట మంగళగిరిలో. గంజి గతాన్ని చూసుకుంటే ఇంతకు మించిన డౌట్స్ ఇంకేం వస్తాయన్నది పరిశీలకుల క్వశ్చన్. చిన్న నాయకుడి నుంచి ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నా నిలకడలేని తనంతో అవకాశాల్ని చేజార్చుకున్నారన్నది ఆయన మీదున్న అభిప్రాయం. అసలు ఆయన్ని జనసేన ఏ ప్రాతిపదికన చేర్చుకుందన్నది ఇంకో క్వశ్చన్ అట. గంజి చిరంజీవి మీద టిడ్కో ఇళ్ల అక్రమాల ఆరోపణలున్నాయి. దీని మీద తాజాగా విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించింది ప్రభుత్వం. ఇక ఎప్పటి నుంచో తాను మంగళగిరి ఇన్ఛార్జ్ అవ్వాలని అనుకుంటున్నా ఆ కోరిక నెరవేరకపోవడం, తనకిచ్చిన సీటు తన సామాజిక వర్గానికే చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కుటుంబానికి ఇవ్వడం, తాజాగా మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ పదవిని వేమారెడ్డికి అప్పగించడం లాంటి కారణాలతో ఆయన బై చెప్పి ఉండవచ్చంటున్నారు. ఇక జనసేన కీలక నాయకుడు చల్లపల్లి శ్రీనివాస్కు ఓ కార్పొరేషన్ చైర్మన్ అవకాశం రావడంతో బీసీ కేటగిరీలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి తనకు దక్కుతుందని ఆయన లెక్కలేసుకుంటున్నట్టు సమాచారం. అలాగే అధికార కూటమిలో ఉంటే కేసుల భయం కూడా ఉండదని అనుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. కానీ గంజి జనసేన ఎంట్రీపై టీడీపీ వర్గాలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో పార్టీ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుంటున్నారట తెలుగుదేశం కార్యకర్తలు. దీంతో ఇప్పుడు మంగళగిరి కూటమి రాజకీయం ఆసక్తికరంగా మారింది. టీడీపీ నేతలతో కలిసి గంజి చిరంజీవి ఒకే వేదిక పంచుకుంటారా లేదా అని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.